భీమ్గల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ దొడ్డు వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ భవనాలను ముట్టిస్తామని హెచ్చరించారు. వెంటనే రాస్తారోకా నిర్వహించి వడ్లను వెంటనే రైతు అకౌంట్లో డబ్బులు రావటం లేదంటే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలకు 5 కిలోల వడ్లను కట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. సన్న వడ్లకు బోనస్ కూడా ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మీరేమో రిపోర్ట్ తెప్పించుకుంటారు. అదే వ్యవసాయానికి రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ రెడ్డి, రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ 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 రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రాజ్యం ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. ఏక్ టమాటా కచ్చా హై, రేవంత్ రెడ్డి లుచ్చా హై. ఏక్ టమాటా కచ్చా హై, రేవంత్ రెడ్డి లుచ్చా హై. నాయనా కాంగ్రెస్ పాలన, నాయనా కాంగ్రెస్ పాలన. వెంటనే కొనుగోలు చేయాలి, వెంటనే కట్టాలి, వెంటనే కొనుగోలు చేయాలి. పండించిన వడ్లకు 5 కిలోలు కట్టాను, సిగ్గు 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 సిగ్గు. పండించిన వడ్లకు 5 కట్టాలు కట్టాను, సిగ్గు సిగ్గు. పండించిన వడ్లకు 5 కిలోలు కట్టాను, సిగ్గు సిగ్గు. మీ రాజ్యం, మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. పండించిన వడ్లకు కట్టాలి, వెంటనే పండించిన వడ్లకు కట్టాలి, వెంటనే కొనుగోలు చేయాలి. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. మీ రాజ్యం, మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మీ రాజ్యం, మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన. కొనుగోలు చేయకపోవడం సిగ్గు సిగ్గు. రైతుల వడ్లను కొనుగోలు చేయకపోవడం, ఒడ్డు రకం వడ్లను వెంటనే, రకం వడ్లను వెంటనే. కాంగ్రెస్ పాలన, నాయన కాంగ్రెస్ పాలన, నాయన కాంగ్రెస్ పాలన. మీ రాజ్యం, మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. మీ రాజ్యం, మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఏక్ టమాటా కచ్చా హై, రేవంత్ రెడ్డి లుచ్చా హై. పండించిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి, పండించిన వడ్లను కట్టాలి, వెంటనే కొనుగోలు చేయాలి. ఏక్ టమాటా కచ్చా హై, రేవంత్ రెడ్డి లుచ్చా హై. కాంగ్రెస్ పాలన, నాయన కాంగ్రెస్ పాలన. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. పండించిన దొడ్డలను వెంటనే, రైతు పండించిన దొడ్డలను వెంటనే, పండించిన దొడ్డలను కట్టడం లేకుండా వెంటనే, పండించిన దొడ్డు వడ్లను కడతాడు లేకుండా వెంటనే. వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన. సిగ్గు సిగ్గు సిగ్గు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొని తిరుగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఈరోజు రైతులు ఇక్కడ భీమ్గల్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం దొడ్డు వడ్లని కొనుగోలు చేయాలి. ఇప్పుడు కళ్ళలలో పోసి 40 రోజులు అవుతుంది. 40 రోజుల నుంచి కూడా ఇప్పటివరకు దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం లేదు. రైతులు ఎంత మొరబెట్టుకున్నా కానీ రైస్ మిల్ల పేరు ఎప్పుడు, ఇంకొక పేరు ఎప్పుడు, లారీలు వస్తలేమని చెప్పుడు ఇదే కాలయాపన చేస్తున్నారు తప్పించి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అందుకోసమే రైతుల పక్షాన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దొడ్డు వడ్లు కొనుగోలు చేయడం కాకపోతే దళారులని పంపిస్తారు కళల దగ్గరికి, పోయి కొనుకొచ్చుకపోయి మీరు ఆడ ఉండొద్దు అని చెప్పించి వాళ్ళు వచ్చి 1800 రూపాయలు ధర పెడతాం ఇస్తారా ఇయ్యారా అంటే ఏం తోయని స్థితిలో రైతు ఉండి ఆ 1800 రూపాయల క్వింటల్ కూడా అమ్ముకునే దుస్థితిని ఏర్పాటు పరిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులు
మీకు ఎలక్షన్ వచ్చిన రోజు ఎగిరెగిరి కంపల్సరీ. ఎందుకంటే మీరు రైతులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది భీమ్గల్ రైతాంగానికి అర్థమవుతుంది. అయితే గతంలో మన దొడ్డువాడ్లు సన్నవాడ్లు దొడ్డువాడ్లు కొనుగోలు కేంద్ర ప్రభుత్వం జాప్యం ఉన్న కేసీఆర్ గారు 3,000 కోట్లని నిధుల్ని ప్రత్యేక రాష్ట్రం నుంచి మంజూరు చేసి అలాట్మెంట్ చేసి రైస్ మిల్లకు. అలా చేసిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతుంది? 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతుల పక్షాన రైతు ప్రభుత్వం రైతు సంక్షేమం దొడ్డుబాట్లు బోనస్ అని పెడుతుంది. ఏనికి బోనస్ వస్తలేదు, ఈ రైతు బంధు వస్తలేదు, ఆఖరికి వడ్లు కొనుగోలు చేస్తలేదు. ఎందుకు మరి ప్రభుత్వం ఉండి? తక్షణమే రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం, వడ్లు తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పించి లేని ఏడల మొత్తం రైతాంగము కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఎక్కడుంటే అక్కడ ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు 2వ రోజుల్లో పైసలు పడతాయన్నారు. కళ్ళం జోకినాకల 4 రోజులు కళ్ళం మీద ఉన్నాయి. ఇప్పుడు 3 రోజుల బడ భీమ్గల్ ఐసర్ బండ్లలో లోడ్ చేసినాము. ఇప్పటికీ అక్కడనే ఉన్నాయి. ఈ నాయకుల రల్లి భయం పడ మేము చూపెడతాం. ఇప్పటికి 3 రోజుల ఇప్పటికీ అన్ని బండి లైన్లో ఉన్నది. వారం రోజుల ఇప్పుడు అట్లేం కావాలి. అవి దొడ్డట్లు అయితే మొత్తంగా జోక్తలేదు. రైతులు పండించిన వడ్లను కొనకపోవడం దారుణం. ఈరోజు 6 గాలం కష్టించి రైతు సెంటర్లలో అడ్లు ఎండబోసి మండు టెండలో తిండి తిప్పలు మాని అరిగోస పడుతున్నాడు. ఈరోజు పేపర్లో చూసినట్లయితే మహబూబాబాద్ జిల్లాలో నీలం వెంకన్న అనే రైతు చనిపోయిండు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు చనిపోయిండు. మరి మండు టెండాలో ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు లేదు. గతంలో కేసీఆర్ గారు ఉమ్మడి ప్రభుత్వంలో అరిగోసపడ్డ రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతుల వడ్లను వెంటనే కళ్ళల్లో కొన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన ఈ 2.5 ఏళ్ల నుంచి రైతులు అరిగోసపడుతున్నారు. ఈ దునియా అమ్ముకుంటుడు అడ్లు 40 దినాలైంది. కొనుగోలు చేయాలి. సన్నపాట్లు దొడ్డట్లు రైతు నష్టమవుడే కానీ ఇంకోటి ఏం లేదు. 40 సంచికి 30 కిలో దిగుతున్నాయి. ఎండిపోయి తాత్పత్రులు వెళ్తారా. సన్నపాట్లకు ఓటీపీ వచ్చి 3 రోజులే 20 దినాలు పైసలు లేవు, రూపాయి వాళ్ళు లేవు. ఈ రేవంత్ రెడ్డి ఎన్నో తీసుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు వెంటనే పడుతుండే. కేసీఆర్ ఈ దునియాకే మంచిది. అది కేసీఆర్ అంటే ఈ మళ్ళా అసలు మనిషి ఉండలేడు. ఈ రేవంత్ రెడ్డి అయితే మొత్తం దునియాను అమ్ముకుంటాడు. ప్రతి ఒక్కటి సబ్బులు ఉప్పులు అన్నీ పిరమైనవి. పిరి బస్సు పెట్టి ఏం ఫాయిదా? మొగోళ్ళకి ఏమైనా ఇరుగున్నదే? నిజామాబాద్ పోతున్నామంటే ఆడోళ్ళకి మొగోళ్ళకి కానీ ఒక 100 రూపాయలు ఇస్తుంటే 50 రూపాయలు చేసిండు. ఈ నుక్సాన్ వాళ్ళు అవుతున్నారు నా మీద. 4,000 చేసిండు. ఎందుకు? టెక్సీ ఓళ్ళ కోసం దునియా అంతే. అండి దెబ్బతాక తింటానుక రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? రుణమాఫీ చేసిండు. ఒక్కొక్క 2 లక్షలు చేసిండు. నాకు 1,90,000 1 రూపాయి కాలేదు. ఎంత బాగుంటుంది. ఒక్కొక్కరికి బోనస్ పడ్డది, 1 రూపాయి బోనస్ లేదు. ఇటు బంధు బరాబరి పంట రైతు 3 సార్లు ఒక్కొక్కరు ఇస్తుండు. 1 రూపాయి కాలేదు. 2 బ్యాంకులల్లో ఒక్కొక్కరికి 2 లక్షలు అయినాయి. ఎందుకు? ఒక్క మనిషి 1 లక్ష చేసే ఉండే, 50 చేసే ఉండే. 2 లక్షలు చేసినావు, 4 మందికి వేసావు, 12 మందికి తెగినావు. అందరికి కూడా ఎందుకు? అడ్లు 40 దినాలు అడ్లు దొడ్డట్లు అన్నాయి. సన్నపాట్లకు రూపాయి చుక్కలేదు. 3 రోజులకి 20 దినాలు అడ్లు 1 రూపాయి వాళ్ళు. ఎందుకు? దొడ్డట్లు అట్లా అన్నాయి మొత్తం కళ్ళలా. ఒక్కొక్కటి 7 నుంచి 40 సంచి 30 దొడ్డట్లు సన్నపాట్లు. వాళ్ళు రైతులు బతకడానికి కాలం లేదు. రేవంత్ రెడ్డి ఎక్కించాలి పూరా బర్బాద్ అయిపోతుంది. ఉన్నోడికి లేనోడికి 50,000 20,000 చేసిండు. ఎందుకు చేసిండు? ఏం చేసిండు? 4 మందికి వేసి 12 మందికి వేయలేడు.